మన శరీరంలో అనేక రకాలైన కణాలున్నాయి. అవన్నీ ఘనపదార్థం, ద్రవ పదార్థంగా రూపుదిద్దుకున్నాయి. ఈ మొత్తం వ్యవస్థను నియంత్రించేది మనస్సు. నా గురువర్యులు నాకు బోధించినట్లుగా ఇవన్నీ కలగలిసి ఆత్మ ఇష్టప్రకారం పనిచేస్తాయి. ఆత్మ మనస్సును ఆధారం చేసుకొని ఉచ్చ నీచ స్థితులను సమన్వయం చేస్తుంది. కాబట్టి మనస్సు ఆ రెండు స్థితులకు వారధిగా పనిచేస్తుంది. అందుకే రాజయోగ సాధనలో మనస్సుపైనే, మనస్సుతోనే పనిచేస్తాం. దానికి శిక్షణ ఇవ్వడమే మన సాధనలో ముఖ్యమైన అంశం.